వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్వాగతం సుస్వాగతం. మీరు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే దర్శనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము అసన్పర్తిలో ఉన్నాము. ఇది మీరు చూస్తున్నారు అసన్పర్తి చెరువు. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకు కట్ట స్టార్ట్ అవుతుంది. కట్ట మీద తాడి చెట్లు ఉంటాయి మొత్తం. ఇక్కడ గౌడ సంఘానికి సంబంధించిన రెడ్డికాయల అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ఇక్కడ చేపలు కూడా చాలా అమ్ముతారు, లైవ్ ఫిష్. దీని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇదే హనుమాన్ టెంపుల్. కొంచెం ముందుకు వెళ్తే ఇలాగే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇది వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్. ఇది సీతంపేట క్రాస్ ఎదురుగా మనకు ఉండడం జరుగుతుంది. వాహనాలు చూడండి ఎంత బిజీగా ఉన్నాయో. ఈ రోడ్డును ఈ సీతంపేట క్రాస్ కూడా చాలా యాక్సిడెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మరికొన్ని రోజుల్లో ఈ లారీలు కానీ ఏమి రాకుండా బైపాస్ రోడ్ అనేది కూడా వేస్తున్నారు. ఇప్పుడు మనము ఎల్లాపూర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. ఇది ఎల్లాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది. మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. ఇప్పుడు బ్రిడ్జ్ దిగగానే ఇది ఎల్లాపూర్ గ్రామము. ఎల్లాపూర్ గ్రామం తర్వాత మనకి స్వాగతం లెక్క ఒకటి ఆర్చ్ నిర్మిస్తున్నారు. మీకు చూపిస్తాయి. ఇప్పుడు రైట్ సైడ్ కవపడుతుంది కదా, ఇది స్వాగత తోరణం. రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది కదా మీకు. అదే నేను చెప్పినప్పుడు రోడ్డు అది ఇక్కడ ఊరవతల స్టార్ట్ అయింది. ఇది అనంత సాగర్ టైల్స్ అంటే ఊరి పేరు వేరే అతను షాప్ పేరు పెట్టుకోవడం జరిగింది. అది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అంటే అవుట్స్కట్ నుండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు పలు వైపులా విలేజ్ మీద ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవేకు కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ ఉంటుంది. ఇది స్కూల్ పేరు వచ్చేసి లేదు కరెక్ట్గా. ఇది లెఫ్ట్ సైడ్కు గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ ఒక 2 ఉండడం జరిగింది. మెయిన్ రోడ్డు ఒకప్పుడు కాలేజీలు ఉండేవి, కానీ ఇప్పుడు హాస్టల్స్ లేదు తీసుకొని పెట్టిన గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు. బాబుపేట క్రాస్ ఇక్కడే పక్కనే మనకు పోతుంటే లెఫ్ట్ సైడ్ బంక్ వస్తుంది. ఆ బంక్ ఎదురుగా మనకు యాదగిరి హోటల్ అని చెప్పేసి ఫేమస్. చికెన్ కానీ మటన్ కానీ తలకాయ బోటి చాలా ఫేమస్. ఇదే యాదగిరి హోటల్, చాలా బాగుంటుంది. మా వరంగల్నే టాప్ 1 పొజిషన్లో ఉండడం. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ ఏదైతే కరీంనగర్ పాత ఉందో ఇది బాల బైపాస్ ఎల్కర్తి అవుట్స్కట్లకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కింద ధారించారు. ఇది కెనాల్, కాకతీయ కెనాల్ ఉంటుంది కదా, కరీంనగర్ చెక్ డ్యామ్ నుంచి మనకు ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగే మనం కొంచెం ముందు పోతే సుమతిరెడ్డి కాలేజ్, తర్వాత పోతే ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇప్పుడు అది యూనివర్సిటీ అయింది. ఆ కాలేజ్ మీరు చూడవచ్చు. ఇదే ఎస్ఆర్యు యూనివర్సిటీ. బీటెక్ పిల్లలంతా బయటికి వచ్చి వేడి చేయడం జరిగింది. సాయంత్రం పూట కాలేజ్ అయిపోయింది. ఇలాగే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు మా వరంగల్ బార్డర్ ఇక్కడి వరకే ఉండేది. ఆ బోర్డు పోయింది చూడండి. ఇక్కడ
అనంతసాగర్ క్రాస్ అంటే మా మడిపల్లి గ్రామానికి పోవడానికి కూడా ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఈ దారి అదే వచ్చేది. ఇది ఇది ఈ దారి మన బోర్డు కూడా ఉంటుంది, అనంతసాగర్ మడిపల్లి అని. ఇలాగే వెళ్తుంటే నా చిన్నప్పటి బ్రిడ్జ్ ఒకటి పాత ఉండే, దాన్ని డెవలప్మెంట్ చేసి కొత్త బ్రిడ్జ్ అంటారు, చూపిస్తుంది కూడా మీకు. ఇక అది రాతి కట్టడం అప్పట్లో, ఇప్పటికీ అలాగే ఉంది. ఈ మా ఊరు నుంచి వచ్చే వాగు ఇది అన్నట్టు. ఇది పాతది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వెనుకతుర్తికి గ్రామానికి ఎంటర్ అవుతున్నాం. ఇది క్రిస్టియన్ సంబంధించిన స్కూల్ ఒకటి, చాలా పెద్దది. ఇక్కడే కొంచెం ముందు పోతే ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇది సురావన్స్ పోయే దారి. ఇది ఆరోగ్య కేంద్రం. ఇక్కడ ఇప్పుడు సీతాఫలాలు చుట్టుపక్కల గ్రామాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వెనుకతుర్తి బస్ స్టాండ్కి రాబోతున్నాము. వెనుకతుర్తి బస్ స్టాండ్ కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్ ముందు సర్కిల్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు అటుగా వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఇంకా పూర్తి పనులు కాలేదు. ఇది కరుప్తి యొక్క వైన్స్. మనము ముల్కనూరు వెళ్తున్నాము ఇప్పుడు దారిలో. ఇప్పుడు మనం వచ్చేసి ముల్కనూరు వెళ్ళే దారిలో ఉన్నాము, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇది కూడా 2 భాగాలుగా 2 పార్ట్లుగా మనకు రావడం జరుగుతుంది. ఇది ముల్కనూరు యొక్క సహాయంతో నడుస్తున్న పెట్రోల్ బంకు. మీకు ఇప్పుడు ముల్కనూరు యొక్క బస్ స్టాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కు. ఇది అదే బస్ స్టాండ్, ఇక్కడ సర్కిల్ ఇది. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కి మనము కృష్ణాబాద్ వెళ్ళే దారి ఇది. అక్కడ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొత్తకొండ టెంపుల్ వెళ్తాము. సారీ, ఇందాక హుస్నాబాద్ అని చెప్పాను అనుకుంటా. ముల్కనూరు గ్రామం మనము దాటుతున్నాము ఇప్పుడు. ఈ ఊరు చివరన మనం చూసేది. ఈ ఊరు చివరన కూడా ఇక్కడ కూడా ఒకటి వాళ్ళ సంఘం తరఫున ఐలవ టెంపుల్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్కి. ఇది చిన్నది. ఇలా దాటితే ఇదే టెంపుల్, మీకు చెప్పాను కదా ఆ టెంపుల్. ఇక్కడ హెచ్పి వంకు. ఇలా కొంచెం ముందుకు పోతే మనకు హుజురాబాద్ వెళ్ళడానికి దారి అది. ఇలాగే ఈ దారిలో వెళ్తుంటే మనకు వంగర క్రాస్ అని వస్తుంది. ఆ వంగర క్రాస్ రోడ్లో మనకు ఒక టెంపుల్ కూడా ఫేమస్ అయిన టెంపుల్ ఉండడం జరుగుతుంది. ఇది కరెంట్ ఆఫీసు. ఇది పక్కనే వంగర క్రాస్ రోడ్ అని ఉంటుంది విలేజ్ పోవడానికి. ఇక్కడ టెంపుల్ యొక్క బోర్డు కూడా మీరు చూడవచ్చు. టెంపుల్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ హాస్టల్స్. ప్రకృతి చాలా బాగుంటుంది. మొత్తం ముల్కనూరు దాటిన తర్వాత ఇది మన కొత్తకొండ వెళ్ళడానికి మరో మార్గము. ఈ ఏదైతే హుస్నాబాద్ నుండి వచ్చేవారికి ఇక్కడ చూడండి ఒక్కసారి. హుస్నాబాద్ మనం వచ్చే ముందు ఆగి ఒక్క నిమిషం పాటు వీడియో తీయడం జరిగింది. ఈ పల్సర్ అమ్మకానికి కలదు. 2023 మోడల్ పల్సర్ 125. కావాల్సిన వారు 9963745333 నెంబర్కి కాల్ చేయగలరు. చూడండి, చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ. మనకు ఒక వీడియో తీస్తే సరిపోతుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం తీద్దాము. ఈ రోడ్డు కూడా మొన్న
రోడ్డు వేయడం జరిగింది. ఇంకా 99% అయిపోయినట్టు, ఒక 5% మాత్రమే ఉంది. ఇప్పుడు హుస్నాబాద్కి వచ్చేసాము. ఇక్కడ కొత్త ఒక బస్సు పడ్డది. మళ్ళీ మనకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆ ఊరి పేరు వచ్చేసి దాన్ని ఏమంటారు, ఊరి పేరు హుస్నాబాద్కి ఇది ఊరి పేరు చాలా ఫేమస్, మంచిగా పేరు కూడా. దాని పేరు గుర్తుకొస్తలేదు, ఏంటి అది, ఎస్పోతారం. ఎస్పోతారం అనేది విలేజ్కి వచ్చేసాము. హుస్నాబాద్కి మనం 2-3 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అంతే. ఎస్పోతారం ఇంకో పోతారం కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎస్పోతారం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది గవర్నమెంట్ స్కూలు. ఎస్పోతారం అంటే వైన్స్కు ప్రసిద్ధి ఒకప్పుడు. ఇక్కడ ఎందుకు అంటే హోల్సేల్ రేట్లతోటి బాటిల్ పైన కూడా ఒక 50-100 రూపాయల డిస్కౌంట్ ఇచ్చేది. చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవసరమైనంత స్టాక్ తీసుకొని వెళ్ళేది. మన హైదరాబాద్లో బగ్గా వైన్స్ ఎలాగో ఇక్కడ ఎస్పోతారం వైన్స్ అనేది అట్లా ఉండేది. తర్వాత కొన్ని రోజులకు కరీంనగర్లో కూడా పెట్టడం జరిగింది ఈ ఆఫరు. 10-15 ఏళ్ళ కింద, 12 ఏళ్ళ కింద, 2012 ఆ ఏరియాలో. ఇప్పుడు అదే మీకు చూపిస్తా. దీని పక్కనే ఇది కొత్తగా పెట్టింది. దీని పక్కనే అప్పుడు సురా వైన్స్ ఉండేది. ఇప్పుడు అదే వైన్ షాపు, జనరల్ మామూలు రేట్లే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇది మెయిన్ రోడ్డు. హుస్నాబాద్కి వచ్చేసాము. మన మెయిన్ రోడ్ చూస్తున్నారు మీరు. మళ్ళీ మనము 1 గంట సమయం పాటు కొద్దిగా పని ఉంది ఇక్కడ అని చూసుకొని రిటర్న్ జర్నీ టు అన్నపకొండ, మన ఇంటికి మనం బయలుదేరి వెళ్ళాలి. ఇక నైట్ టైం అయింది మనకు. మరి 7:30-8గా వస్తుంది. మరి ఇక్కడ నుంచి బస్సులేమో దొరుకుతాయో అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 7:30-8 తర్వాత చాలా బస్సులు హన్మకొండకు చాలా తక్కువ, బస్సు సౌకర్యం ఉండదు. మన అదృష్టం బాగుంటే మనకు 5-10 నిమిషాలనే బస్సు దొరకచ్చు. చూడండి సెంటర్ లైటింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది సెంటర్ లైటింగ్. ఈ మధ్యలో కొత్తగా పెట్టారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది. చూడండి మరి మన బస్సు వచ్చేస్తుందా లేదా అనేది బస్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇక వచ్చేస్తే ఎక్కేస్తుంటే మనం వచ్చేసింది, బస్సు కూడా వచ్చేసింది. టికెట్ కూడా మీకు తీసుకోవడం జరిగింది, అది కూడా చూపిస్తా చూడండి. 60 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ.